ఎండాకాలం రాగానే చాలామందికి నిమ్మరసం, నిమ్మ సోడా, షర్బత్ లాంటివి గుర్తొస్తుంటాయి. కానీ మద్యం ప్రియులకు మాత్రం పర్టికులర్‌గా ఈ చల్లని పదార్థాలైన బియరు లాంటివి గుర్తొస్తూ ఉంటాయి. సరే కొందరు రకరకాలుగా తీసుకుంటున్నప్పటికీ ఈ సమ్మర్ సీజన్‌లో బియర్ వంటి వాటిని బాగా మద్యం ప్రియులు లైక్ చేస్తూ ఉంటారు. దాన్నే ఆసరాగా చేసుకొని గవర్నమెంటు ఈ సమ్మర్ సీజన్‌లో కొంత రేట్లు అనేది కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. మరి ఇంక్రీజ్ చేసిన తరుణంలో చేయడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో గవర్నమెంట్‌ను ప్రశ్నించినప్పుడు కొన్ని మాటలు కూడా భలే గమ్మత్తుగా కూడా చెప్తుంది గవర్నమెంటు. ఎందుకు రేట్లు ఇంక్రీజ్ చేశారంటే, రేట్లు ఇంక్రీజ్ చేయడం వల్ల కొనే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోతుంది. రేట్లు ఎక్కువగా అత్యధికంగా పెరిగిపోవడం వల్ల కొందరు కొనకుండా వెనకడుగు వేస్తారు అని గవర్నమెంట్ చెప్తా ఉంది. సరే ఇందులో కొందరు దీన్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ, కొందరు దీన్ని వ్యతిరేకించినప్పటికీ మరి వాస్తవాలు ఏందనేది తెలుసుకుందాం. మరి నిజంగా రేట్లు పెరగడం వల్ల ప్రజలు కొనకుండా వెనక్కి వెళ్ళిపోతారు అని అనుకుంటే, మరి ఎందుకు ప్రతిసారి మద్యం అమ్మకాల యొక్క క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది? ఎందుకు మద్యం అమ్మకాల పైన గవర్నమెంట్కు వచ్చే ఆదాయం అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది? నిజంగా అసలు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంది? ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు ఈ రేట్ల విషయంలో, ఈ సమ్మర్లో స్పెషల్గా పెరిగిన ఈ రేట్ల విషయంలో అనేది తెలుసుకుందాం. ధరలు ఎక్కువైతే జనాలు కొనేటోళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అని అంటూ ఉన్నారు. నిజం కాదా అది? అది నిజమేం లేదు. ఏం తగ్గుతుందా? ఎప్పటి కూడా దాని లెక్కనే ఉంటాడు అంతే, కానీ ఏం తగ్గడం ఉండదు. ఆ, ఏ ఏ గ్యాస్ పెరిగింది ఆపిర్రా? ఏమన్నా బియ్యం పెరిగితే ఆపుతారా? ఉప్పు పెరిగిన ఆపుతారా? అది నిత్యావసరాలు తాగడం అలవాటు పడితే అదొక వ్యసనం. రైట్. ఏమన్నదా? మీరేం తాగుతారు బాగా, మీకేమి ఇష్టం? ఏదో మన బడ్జెట్ బట్టి తాగుతారు. ఎవరైనా అంతే, ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు తాగుతారు. అయ్యో ఇది తాగుతా అంటే రేంజ్, అది తక్కువ తాగుతా అంటే అదా, వాడి బడ్జెట్ బట్టి వాళ్ళు తాగుతారు అంతే. ఫేవరెట్ మందు అన్నట్లు ఏమైనా ఉంటుందా మీకు? ఫేవరెట్ ఏముంది? అది నశ. నశ గురించి, నిద్ర గురించి ఏదో ఒకటి తాగుతారు. ఫేవరెట్ ఏముండదు. జేబులో 10 రూపాయలు ఉంటే ఒకటి తాగుతాం, 20 రూపాయలు ఉంటే ఇంకోటి తాగుతాం అంతే తప్ప. ఎందుకు నష అంటే ఇప్పుడు అది తాగపోతే నిద్ర పట్టదానే మరి మీకు? నా గురించి అంటే నిద్ర గురించి నేను ఎప్పుడో నైటే తాగుతా. పని లేకపోతే ఎప్పుడు ఒక నైటో క్వార్టర్ తాగుతా అంతే. ఎక్కువేం తాగండి నేను. చాలామంది దానికి బానిసైన వాళ్ళు ఉన్నారు, జీవితాలు కూడా ఖరాబ్ అయిన ఉన్నారు. కానీ అట్లా వ్యసనం బానిస ఏం లేదు నాది. అట్లా జనరల్ అంతే. అంటే ఇప్పుడు ఓవరాల్ ఏం చెప్తారు, రేట్లు పెంచినా ఏం చేసినా కూడా ఎట్లాగో కొంటారు అంతేనా? కొనక తప్పదు. వాడు మూసుకుంటాడా మరి దుకాణప్పుడు? వాడు లక్షలు పెడితే, ఇప్పుడు నాకు ఓ 50,000 జీతం వచ్చినా నేను భార్య పిల్లల మందం 10,000 ఆ రూమ్ రెంట్ మందం వేస్తాను. తతిమే అని ఈడవేని ఆడవేని అని ఏడబోతాయి, గిన్నె పోతాయి. ఈ బొంకుడు తప్ప నా దగ్గర. ఇంకా రూమ్ రెంట్లు పిల్లలకు కూడా 10 రూపాయలు ఇవ్వకుండా వచ్చి దీనికే పెడుతుంది. ఇంకా పెంచితే ఇంకేం లాభం? మాట ఎక్కువ 10 రూపాయలు ఇవ్వకుండా కావచ్చు, ఇంట్లో తెచ్చి ఇంట్లో పెడతారు, ఇంకేటో పెడతారు అంతే. అంతే అంతే. ఇప్పుడు మీరు తాగేది ఎంత ఖరీదు ఉంటుందో చెప్తారా ఒకసారి మాకు? అయ్యా, నేను తాగేది ఓసి కోటర్ తాగుతాను. 180, 160 అంతే. ఇప్పుడు అనిపించిందా జర దీని రేటు తక్కువ ఉంటే బాగుండని ఓసి? అనిపించదా మరి? ఎవరికైనా ఉంటుంది అది. మరి తక్కువ ఉంటే అప్పుడు ఎంత ఉండే? 100 రూపాయలు. స్టార్టింగ్ తాగినప్పుడు ఎంత ఉండే? అప్పుడు ఎంత ఉండేనా? 60 రూపాయలు ఉండేనేమో 60. అంతే. ఇప్పుడు 160 అయింది. సరే ఓడేనే 20 ఏళ్ళ నుండి అప్పుడు అంటే ఎక్కువ లిమిట్ ప్రకారమే తాగుతా. ఎక్కువ తాగి ఆడేడ పడిపోవడం లేదు. పెంచినా తాగాల్సిందే, తాగడానికి అలవాటు ఉంటే తాగాల్సిందే, ఏదైనా తాగాల్సిందే. తాగేటోడు ఎట్లయినా తాగుతారు కదా. మీరేం తీసుకుంటారన్నా? నేనేం తాగా, నేను అసలు వేరే నేను నాకు అసలు మీకు అలవాట్లేదా? లేదంటే ఎప్పుడన్నా జస్ట్ కిక్స్ అట్లా. అంటే ఇప్పుడు ఇది ఎండాకాలం వస్తే సమ్మర్లో జర బీర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది. మీరు అట్లా ఏమన్నా ఎక్కువ ఇష్టపడతారా బియర్? బియర్ ఏం తాగాను నేను. మనకు పెద్ద అలవాటు లేదు, ఎప్పుడైనా క్యాజువల్లీ ఎప్పుడైనా అట్లా. ఇప్పుడు మీరు తాగేది ఏదైనా ఒక బ్రాండ్ ఉంది అనుకోండి, దాని ప్రైస్ 150 ఉంది. గవర్నమెంట్ సడన్గా దాన్ని 190 అట్లా చేసింది అనుకోండి, 150 నుంచి 190 చేసింది అనుకోండి, మీరు తీసుకుంటారా దాన్ని? లేకపోతే ఎందుకులే రేటు పెరిగిందని వెనక్కి వెళ్ళిపోతారా? అది నేను చెప్తున్నా కదా సార్, మన అలవాటు మీద ఉంటుంది. అది అవాయిడ్ చేసుకోవచ్చు, లేదా తాగితే తాగొచ్చు అంతే, ఇష్టం. ఇప్పుడు జనాలు మందు తాగుతున్నారు అంటే ప్రభుత్వం మందు రేట్ పెంచింది కాబట్టి ప్రజలు తాగకుండా ఉండడానికి ప్రభుత్వం మందు రేట్ పెంచింది కాబట్టి అలాగే తాగుతున్నారు. ఏం చేయడానికి రాదు ఇప్పుడు మనం. ఉంటారంటవా? అంటే ఇప్పుడు రేటు పెంచినంత మాత్రాన తాగకుండా ఉంటారా మరి?
అది కాని పని తాగుతూనే ఉంటారు, ప్రభుత్వం పెంచుతూనే ఉంటుంది, ప్రజలు తాగుతూనే ఉంటారు మందు. అంతే, అది దాన్ని మన చేతిలో పని కాదు కదా. వాళ్ళు ప్రజల్లో రావాలి, నేను తాగొద్దని కోరిక కలగాలి అతనికి. సహజంగా మీరు మొహమాటం లేకపోతే చెప్పండి, మీరేం తీసుకుంటారు? నేను అప్పుడప్పుడు తీసుకున్నా కాబట్టి అదేం లేదు. మేము బీర్ తాగుతాం, మీరేం బియర్? మేము లైట్ బీర్ తాగుతాం. ఇప్పుడు మీరు తాగే బియర్ ప్రైస్ ఎంత? నేను తాగే బీర్ ప్రైస్ 180. 180. 180. ఇప్పుడు ఒకవేళ దాని ప్రైస్ 200కి పోయింది అనుకో, తాగాను కదా నేను. తాగ- నేను తాగాను, రేట్ పెంచి తాగను. తాగాను ఇంకా అంతే. అయిపోయింది. ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది రేటు. ఆ, తాగాను నేనైతే. ఓకే. అయినా కూడా తాగే వాళ్ళు ఉంటారు ఎవరైనా మరి రేటు అంటే 200 చేసి కూడా? వాళ్ళ ఒపీనియన్, అది నా కాదు కదా. నా ఒపీనియన్ చెప్పా, వాళ్ళ ఒపీనియన్ తాతలో తాగాలనేది వాళ్ళకి ఇది. ఓకే. నాకు తెలిసే నా అంతవరకైతే తాగరు అనుకుంటున్నాను నేను కూడా. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు కూడా తాగడానికి కూడా పైసలు రావాలి కదా, పని చేస్తేనే పైసలు. కాబట్టి తాగరు, మేబీ తాగరు అనుకుంటా. ఎట్లా సమ్మర్లో ఎందుకు ఎక్కువ బియర్ ప్రిఫర్ చేస్తుంటారు? సమ్మర్లో బీర్ ఎక్కువ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే ఎండ కొడుతుంటుంది బాగా, కింద కూర్చొని తాగడానికి చల్లగా ఉంటుంది అన్నట్టు తాగుతారు అంతే. మీరు మంద అవుతారా? నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు మంది అవుతా. కంటిన్యూస్ ఫుల్ డ్యూటీ ఎవ్రీడే, సండే మండే అని కాదు, ప్రతిరోజు. షూటింగ్ పోతే 2 times అవుతుంది, షూటింగ్ పోకుంటే 4 times అవుతుంది. మార్నింగు, మధ్యాహ్నము, మళ్ళీ 3-4 గంటలు మళ్ళీ ఒకసారి, నైట్ 9 గంటలు మళ్ళీ ఒకసారి. ఏం బ్రాండ్ తాగుతావే అంతగానం? నేను విస్కీ తాగుతా. మంచిగా ఉంటుందా? చాలా బాగుంటుంది. కాకపోతే బాగున్నా బాగా లేకపోయినా దానికి బానిసమైనం, చాలా బానిసైనం. కృష్ణానగర్లో మందు తాగని వ్యక్తి అన్నది లేడు. అంతేనా? ఎంత మంచి పతివర్త అయినా కూడా తాగాల్సిందే, అంతేనా? ఎవ్రీడే, లేడీస్ కానీ జెంట్స్ కానీ. బట్ అది కూడా చెప్తున్నా, తాగకుండా ఎవ్వడు యువతి కూడా లేరు. యువతిలో కానీ బాయ్స్ కానీ లేడీస్ కానీ తాగకుండా ఎవరు లేరు. మా షూటింగ్ ప్రాపర్స్మెంట్ల మొత్తం మీద మందు లేనిది ఏ పని చేయలేదు. సో సిట్ వర్క్ బాయ్స్ అంటారు, నేను సిట్ వర్క్ చేయను, నేను షూటింగ్ ఇస్తా జూనియర్ ఆర్టిస్ట్గా. సిట్ వర్క్ బాయ్స్ అంటే మరి ఇంకా దారుణం. తాగాల్సిందే. ఒక రోజు పోతే వానికి 800 వస్తాయి, మాకు 500 వస్తాయి. ఆ వచ్చిన 800 స్మాష్. ఇప్పుడు మరి నువ్వు రోజుకు 4 సార్లు తాగుతా ఉంటున్నావు, పొద్దున నుంచి సాయంత్రం దాకా. సండే అంటే ఆరోగ్యం పాడు కదా మరి? ఆరోగ్యం పాడవుతుందా బాగుంటుందా అది పైవానికి తెలుసు, దేవునికి తెలుసు, మనకైతే ఏం తెలియదు. కానీ అది లేనిది ఉండలేము. ఎందుకు ఎట్లా అంతగానం ఎట్లా అలవాటు అయింది మరి అసలు? దానికి బానిస అని చెప్తున్నా కదా, నేనే కాదు, ఇక్కడ దాదాపు 99% మనుషులు మొత్తం బానిస అయ్యిండ్రు. ఓకే. కృష్ణానగర్ వరకు, నాకు ఇంక వేరే ప్రాంతం కోసం తెలియదు, బట్ కృష్ణానగర్ వరకు తాగని వ్యక్తి అనటం లేడు. తాగని అమ్మాయి, అబ్బాయి, ఆంటీ, తాగని వాళ్ళు 100 లేరు, అందరూ తాగుతారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ రేట్లు పెంచితే ఇప్పుడు తాగకుండండి. రేవంత్ రెడ్డి వచ్చి వాడైతే భూమికి జానడు, ఏదేదో మాట్లాడుకొని ఇంకా 2 years ఉంటాడు. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తారు. వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం బాగుపడుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఈ రేట్లు కానీ ఆ రేట్లు కానీ ఇవి ఏమీ ఉండవు. అతను పెట్టిన అక్షరము ఎట్లా రాసిండో అలా రాసినట్టే ఉంటుంది. సత్యంగా స్వచ్ఛ భారతమే ఉంటుంది కేసీఆర్ సార్ వస్తే. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు రేట్లు పెంచితే మరి మీరు తాగకుండా ఉంటారా? లేదు, ఉండలేరు, అయినా తాగుడే. ఇప్పుడు పెంచారండి, కోటరికి 10 రూపాయలు పెంచాడు, ఓటు తర్వాత పెంచాడు. 4 మాట్లాడుతున్నా, చెప్తున్నా. ఇప్పుడు ఒక కోటరికి 10 రూపాయలు, రోజుకు 10 రూపాయలు అంటే ఎన్ని కావాలా ఒక కోటరికి? నేను తాగుతున్నా 4 కోటలు అవుతా రోజు, నా 40 రూపాయలు పోతున్నాయి కదా. అట్లా ఎంతమంది లేరు? సంపాదించుకొని ఏం చేసుకుంటాడు మన రేవంత్ రెడ్డి చెప్పండి. మరి రేట్లు పెంచితేనే జనాలు ఎక్కువ తాగకుండా ఉంటారు, అట్లా వాళ్ళ కోసమే రేట్లు పెంచకుండా ఉంటున్నామని గవర్నమెంట్ చెప్తుంది. లేదు, వాళ్ళ తెలివితేటలు ఏంటంటే మందు లేనిది వాళ్ళు ఉండలేరు జైనాలు అని తెలిసిపోయింది. గవర్నమెంట్ తెలిసిపోయింది. 10 కాదు, ఇంక 20 పెంచినా కూడా స్పష్టంగా తాగుతారు. తాగని మనిషి లేడు, ఉండని. ఇప్పుడు చూడు, ఇది వైన్స్ ఆడ ఒక వైన్స్ ఉండే, ఇప్పుడు ఇక్కడ బార్లు 2. ఇంత చిన్న
లెక్కలనే ఇన్ని ఉన్నాయి. అక్కడ ప్రియాంక వైన్స్, సాయి వైన్స్, ఈ వైన్స్ మామూలు నీకు ఈ ఏరియాలో మొత్తం వైన్స్ అన్ని తెలిసినట్టున్నాయి బాగానే చెప్తున్నా కదా. అన్ని తెలుసా? నేను 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ. 18 సంవత్సరాలు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? నేను బట్ దుబాయ్ 2006 నుంచి తాగుతున్నావు. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మానేయలే? స్టాప్. నాన్ స్టాప్. ఎప్పుడు కూడా కరోనా టైంలో కూడా 6,000 పెట్టి కొన్న బాటలు, 6,000 రూపాయలకి మ్యాంచురస్ బాటలు. అప్పుడు కూడా ఆగలేదు. ఎందుకు మరి ఎందుకు అంతగానం తాగొద్దు కదా, ఆరోగ్యానికి మంచిది కాదు కదా. సస్తే చేస్తాం, ఒక్కరోజే సచ్చేది. పుట్టిన తల్లికి ఒక్కరోజే, సచ్చింది ఒక్కరోజే. ఆత్మ చంపుకుంటేంది, ఆత్మని చంపుకున్న మనిషి కాడు. అనిపించింది చేయాలా? ఏదనుకుంటే వాడు మొగలో ఉన్నప్పుడు అన్నీ చేయాల. లైఫ్లో ఎప్పుడు తల్లికి పుట్టినామో, పుట్టి వచ్చిన తర్వాత నీకే కోరికొచ్చిన చెయ్యి, కానీ తప్పు చేయకు. లంగతనం దొంగతనం చేయొద్దు. మరి ఇప్పుడు అట్లా అంటే తాగుడు తప్పు కాదంటవని? కాదు, అది నీ సొంత కష్టము, నీ సొంత డబ్బు. అది ఎలా తప్పు అవుతుంది? లేని రోజున మరి మీ ఆరోగ్యం పాడైతే మరి మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. మరి ఒక్కరోజు పడతారు, 2 రోజులు పడతారు. పోయినామంటే ఇంకా మనం చూడలేము. వాళ్ళు ఏదో బాధపడతారు, ఎడతారు, తోడతారు, అంతవరకే. అది ప్యాకప్. అయితే మంచి క్లారిటీ మీద ఉన్నావు. యా, ఎగ్జాక్ట్. దానికి సందేహం లేదు, భయపడి చెప్పాల్సిన పని లేదు. ఇంకొకటితోని ఏంద్రం ఇట్లా మాట్లాడుతున్నావు అనిపించుకునే ధైర్యం నాకు లేదు, దమ్ము లేదు. నా ముందు ఇంకొకటి పోవాలా కానీ నా దగ్గరకు వచ్చి టచ్ చేసే మనిషి లేడు. యా. మరి ఇప్పుడు ఫైనల్ చెప్పు, నీ బ్రాండ్ ఏంది నువ్వు తాగేది? నేను మబ్బు కోటర్ అంటారు. అది మబ్బు కోట. మబ్బు అదే కోటర్ అంటారు. ఓఏబి. మబ్బు కోట. దాన్ని ఇక్కడ అంటారు మబ్బు అని. కాకపోతే వయసులో ఉండేది ఓఏబి. ఎంత ఉంటుంది దాని ఖరీదు? ఎంత ఉంటుంది? 140 రూపాయలు. ఎంత? 140కి ఎంత వస్తుంది? కోటర్. ఒక కోటర్ 140. అది. సో ఫైనల్గా ఏం చెప్తావు మరి? బాగా తాగుడుకు బానిసలైన వాళ్ళకి ఏం చెప్తావు? తాగుడు బానిస అయిన వాళ్ళకి ఏం చెప్తామంటే ఇంకా కన్నీళ్ళు తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళు మానుకోరా బాబు అంటే మానుకోడు. మానుకుంటాడా? మానుకోడు. వాడు దొంగ. ఇప్పుడు 10 మంది పని చేసుకొని వస్తే పక్కన ఉండి దొంగతనం చేస్తుండు. వాడు దొంగతనం చేసిన పొద్దుగా దర్జాగా మంది అవుతున్నాడు. దొంగతనంలో ఉండి దొంగతనం చేసుకొని దర్జాగా మంది అవుతున్నాడు. పని చేసుకొని తాగినోడు గొప్పవాడా, దొంగతనం చేసి తాగినోడు గొప్పవాడా? అది. ఇప్పుడు కూడా ప్రభుత్వం పెంచుతుందట. మరి పెంచడం ఎందుకనంటే ప్రజలు కొనకుండా ఉంటారు, దాని ధరలు పెరుగుతాయి అంటున్నారు. నువ్వు బరాబర్ నా లెక్క చెప్పినావు నువ్వు కూడా. గవర్నమెంట్ అంటుంది నిజమే. గవర్నమెంట్ చెప్పేదంతా డూబన్న. అందరూ మనం మంచిగా ఉంటే వాళ్ళు, మనం లేకపోతే వాళ్ళు బతకరు అసలు. మనం ఇప్పుడు ఎంతున్నా అందరం తాగటోళ్ళమే. ప్రతి ఒక్కటి ఇప్పుడు నూనె ప్యాకెట్ కూడా 200 అవుతాడ. మామూలుగా ఇప్పుడు మందు రేటు కూడా బాగా పెరుగుతుందట. ఇప్పుడు మందు మీద కూడా 20 రూపాయలు వేస్తారట. ఇప్పుడు బీరు మీద కూడా వేస్తారట. మరి తాగుకుంటే మంచిగా ఉంటుంది అన్న. ఈ ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా మనం ఓట్లు లేకుండా సప్పకుండా అన్న. వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా ఉంటాం. అప్పుడు ఎవరు గెలుస్తుంది ఎవరు పోతే మనకే ఉందన్న. మన బతుకు మనం బతున్నాం. ఇప్పుడు మీరు రేట్లు పెంచినప్పుడు తాగకుండా ఉంటారా? ఎవరు ఊరుకుంటారని ఎవరు ఊరుకోరు. ఎవరైనా ₹2 ఎంత అవుతుంది మనం తాగాలని అనిపిస్తుంది ఎవరికైనా. తాగకపోతే మనకు బాగుండదు. మనం ఏ పరం చేసేవాళ్ళం. మనం మన కష్టం మనం చేసుకుంటాం. కొంపలు ముచ్చటోళ్ళు వాళ్ళు. మనం రూపాయి చేసి వానికి పెడతాం. మనకు వచ్చేది ఏం లేదు అన్న. ఇది ఎందుకన్నా వేస్ట్ ముండ కొడుకులు. రాజకీయమే వేస్ట్. రాజకీయమే మొత్తానికి చేసి ఏం పెడతారన్న వాళ్ళు. వాళ్ళు పాట అంటారు, వీళ్ళు పాట, ఆ పాట పెడతారు, ఈ పాట పెడతారు. లాస్ట్కి వచ్చారు మనదే దోసుకోపోతారు అంతా. మనమే మంచోళ్ళం, వాళ్ళు దొంగలంతా. నువ్వేం బ్రాండ్ తాగుతావు అన్న? నేను తాగేది ఐబీ తాగుతాన్నా. ఐబీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎంత తాగుతావు ఒక రోజుకు? ఒక రోజుకు కూర తాగుతాను అంతే. దాని రేట్ ఎంత? దాని రేటు 190 రూపాయలు. 190. రోజు తాగుతావా? రోజు ఏం తాగాలన్న మామూలుగా మనం చేసే కష్టానికి కూడా రోజు తాగాలన్న. మనము వానికే పెట్టుడు తాగిన కూడా అంత ఎందుకు వేస్ట్ అది. ఇప్పుడు ఎన్నేళ్ళ సంధి తాగుతున్నావు నువ్వు? నేను కాబట్టి మామూలుగా 10 సంవత్సరాలు అవుతుంది అన్న. 10 సంవత్సరాలు. మరి ఎప్పుడన్నా బంద్ చేయాలన్న ఆలోచన వచ్చిందా? ఆరోగ్యం పాడవుతుందని అనిపించిందా? ఇక బంద్ చేయాలనుకుంటే బంద్ చేయవచ్చు, మన ఇష్టం అది. వాళ్ళు బంద్ చేస్తే మనం బంద్ చేస్తాం. మన సకరం మనం బంద్ చేసుకోవాలి అది. ఇప్పుడు కూర తాగేటోడు 90 తాగుతాడు అంతే కదన్న. అంటే బంద్ చేయాలని బంద్ చేసుకోవచ్చు. దాని ఏమున్నది, బరాబర్ చెప్తానా.